హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజెస్‌కి అండ్ డ్రెసెస్‌కి సింపుల్‌గా ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మిషన్‌కున్న పాదాన్ని సెపరేట్ చేసుకొని ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని ఈ విధంగా మిషన్‌కి సెట్ చేసుకోవాలి. ఈ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. పార్ట్ 2లో ఈ నెక్ బోర్డర్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించాను. ఈ వీడియోలో అయితే ఫ్లవర్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫ్లవర్ నేను స్కై బ్లూ కలర్తో వేస్తున్నాను. సో ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని అండ్ సేమ్ కలర్లో నార్మల్ కలర్ రీల్ని తీసుకోవాలి. నార్మల్ కలర్ రీల్ని బాబిన్కి ఎక్కించుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని తీసుకుని ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ని డ్రా చేసుకోవాలి. మీరు పెన్సిల్తో వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్తో డ్రా చేసుకోండి. నేనైతే చాక్ పీస్తో డ్రా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసిన ఫ్లవర్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. పార్ట్ 2, పార్ట్ 1 నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మొత్తం క్లియర్గా బ్లౌజ్ నెక్ షేప్ డ్రా చేసుకున్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టెప్ బై స్టెప్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. క్లియర్గా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా చేసుకోవాలో వీడియోస్ చేయమన్నారు. సో వాళ్ళ కోసం నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మనం డ్రా చేసుకున్న ఫ్లవర్ డిజైన్ చుట్టూ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ అయినా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవాలని డిజైన్ షేప్లో స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి 2 కలర్స్ని లేదా 3 కలర్స్ని తీసుకోండి. నేనైతే 2 కలర్స్తో సింపుల్గా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే డిజైన్ని డ్రా చేస్తున్నాను అండ్ స్టిచ్ చేశాను. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఒక ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటే సరిపోతుంది. నార్మల్ మిషన్తో ఎటువంటి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అన్నీ సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. వెంటనే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ముందు వీడియోలో బోర్డర్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అండ్ నెక్ షేప్ ఏ విధంగా బ్లౌజ్కి డ్రా చేసుకోవాలో ముందు వీడియోస్లో అప్లోడ్ చేశాను చూడండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఆ డిజైన్ షేపు పర్ఫెక్ట్గా రావడం కోసం డిజైన్ చుట్టూరు ఈ విధంగా ఫినిషింగ్ అయ్యి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను 2 కలర్ కాంబినేషన్లో స్టిచ్ చేసి చూపిస్తున్నాను. వీడియోలో క్లియర్గా కనిపించడంలా బయట అయితే చాలా లుక్గా ఉంటుంది. ఇప్పుడు గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ని అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకుని నార్మల్ మిషన్ రీల్ని కింద సైడ్ బాబిన్లో పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోండి. టైట్గా ఉంటే దారం తెగిపోతుంది. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవుదు. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. సెంటర్లో ఈ విధంగా గోల్డెన్ కలర్తో ఫిల్ చేసుకోవాలి. మొత్తం ఫ్లవర్ చుట్టూరు కూడా గోల్డెన్ కలర్తో ఫినిషింగ్ ఇవ్వాలి. ఫినిషింగ్ ఇస్తేనే ఆ ఫ్లవర్ లుక్గా కనిపిస్తుంది. మీరు ఫినిషింగ్ వద్దపోతే చిన్న గోల్డెన్ పూసలతో నేను గోల్డెన్ కలర్ ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేసిన ప్లేస్లో చిన్న గోల్డెన్ పూసల్ని స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. నేనైతే ఎటువంటి స్టోన్స్ పూసలు యూజ్ చేయకుండా ఓన్లీ థ్రెడ్తోనే కంప్లీట్ చేద్దామని ఈ విధంగా థ్రెడ్తో ఫ్లవర్ని కంప్లీట్ చేస్తున్నాను. ఫస్ట్గా ట్రై చేసిన వాళ్ళు ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వచ్చే వరకు బ్లౌజ్ మీద ట్రై చేయకండి. ముందుగా ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే నార్మల్ మిషన్తో ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. ఫ్లవర్ ఈ విధంగా ఉంటుంది చూడండి. కంప్లీట్ అయిన తర్వాత 1 ఫ్లవర్ ఈ విధంగా వర్క్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసినట్టే ఉంటుంది. సేమ్ మగ్గం వర్క్ లాగానే ఉంటుంది. మీరు గోల్డెన్ పూసలు చుట్టూరు డిజైన్ చేసుకుంటే బోర్డర్ కూడా ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఈ ఫ్లవర్స్ అన్నీ ఈ విధంగా బోర్డర్
వన్ బై వన్ డ్రా చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా చిన్న సైజులో ఉన్న గోల్డెన్ పూసలు ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. లేదా ఇలా స్టోన్ గోల్డెన్ పూసల బోర్డర్ తీసుకుంటే మీకు పెద్ద సైజులో కావాలంటే పెద్దది ఉంటుంది, చిన్న సైజు పూసలు కావాలంటే చిన్న సైజు పూసలు ఉంటుంది. ఈ విధంగా కనిపిస్తుంది ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే. అండ్ బోర్డర్ చుట్టూరు కూడా ఈ విధంగా అంటించుకుని స్టిచ్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది. మీకు చూపించడం కోసం నేను జస్ట్ పెట్టి చూపిస్తున్నాను. అలా ఫ్లవర్ చుట్టూరు మీరు గోల్డెన్ పూసలతో స్టిచ్ చేసుకోండి. చూడండి, మొత్తం ఇలా 4 ఫ్లవర్స్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. 4 ఫ్లవర్స్ ఇలా స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేసుకోవాలి. ఎంబ్రాయిడింగ్ చక్రం నార్మల్ మిషన్కి మూవ్ అయ్యేలాగా చిన్న సైజులోనే తీసుకోవాలి. పెద్ద సైజు అయితే చక్రం మూవ్ చేయడం ఉండదు. సో నేను పెట్టిన ఈ సైజులోనే ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని తీసుకుని పెట్టుకోండి. ఇలా 4 ఫ్లవర్స్ వచ్చేలాగా సైజులో ఉండే చక్రాన్ని తీసుకొని ఈ విధంగా బ్లౌజ్ క్లాత్ని సెట్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. నార్మల్ మిషన్తో కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చని చాలామంది తెలీదు. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టిన న్యూస్ పేపర్ని స్టిచ్ చేసేసిన తర్వాత తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ సేమ్ ఒక న్యూస్ పేపర్ని పెట్టుకుని మనం ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్లేమ్ సెట్ చేసుకునేటప్పుడు పైన ఒక ఫ్లవర్ని ఈ ఫ్లవర్ దాటి పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం యాడ్ చేస్తాం కాబట్టి ఫ్లవరు గ్యాప్ రాకూడదు. చక్రం ఈ విధంగా ఎగిస్ట్రా పెట్టుకోవాలి. మనం డిజైన్ చేసుకున్న డిజైన్కి కొంచెం ఎగిస్ట్రాగా పెట్టుకుని ఈ విధంగా సేమ్ మనం ముందుగా స్టిచ్ చేసినట్టే సేమ్ ఈ విధంగానే స్కై బ్లూ కలర్తో బోర్డర్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేపు మనం డ్రా చేసుకున్న నెక్స్ట్ షేపు సేమ్ క్రాసింగ్స్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. బోర్డర్ని మనం బోర్డర్ స్టిచ్ చేయడం బట్టి డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే వంకరగా వస్తుంది. వంకర రాకుండా ఈ విధంగా బోర్డర్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోండి. మీరు డ్రా చేసుకున్నప్పుడే నీట్గా డ్రా చేసుకోండి. ఈ విధంగా బోర్డర్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోర్డర్ మొత్తం రౌండ్ షేపు పర్ఫెక్ట్గా వచ్చేలాగా రౌండ్ అయ్యి అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా స్టిచ్ చేసుకోవాలి. మనం ముందు పైన బోర్డర్ ఎంత వెడల్పుగా స్టిచ్ చేస్తామో అంత వెడల్పులో వచ్చేలాగానే స్టిచ్ చేసుకోవాలి. ఇక రౌండ్ షేపు పర్ఫెక్ట్గా వచ్చేలా క్రాసింగ్ సైజ్ స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.